అందరూ నిశ్శబ్దంగా ఉండండి. తాతగారు మొట్టమొదటిసారిగా టీవీలో పాడబోతున్నారు. ఇదిగో తీసుకోండి. మీరు తీసుకోండి బామ్మ. ఇదేమిటి భీమ్సింగ్, ఎందుకు దూద్ తీసుకొచ్చిస్తున్నావు? ఇప్పుడు పాడబోయేది మన తాతగారు కదా బామ్మ, అందుకని చెవులో దూది పెట్టుకునే తీరాలి. భీమ్సింగ్, చాలే నోర్మి. తాతగారిని ఎవరైనా ఇలా ఎగతాళి చేస్తే నేను ఊరుకోను, తెలిసిందా? కావాలంటే మన టీవీ వాల్యూమ్ తగ్గించి విందాం. ఏమంటారు మీరు? చెప్పండి. స్టార్ట్ చేద్దాం సార్. ఏయ్, ఆగండి ఆగండి. ఎక్కడికి? నేరుగా లోపలికి వచ్చేస్తున్నారు. మాట్లాడుతున్నాడు. హలో బ్రో, వాట్సాప్? బ్రహ్మాండంగా ఉంది, కానీ ముసలాయన ఇంతటితో ఆపేసాయి. వినలేకపోతున్నాం. ఎందుకు ఆపాలయ్యా? ఏదో నా జీవితంలో మొట్టమొదటిసారిగా టీవీలో పాడుతున్నాను, అది తట్టుకోలేకపోతున్నావా? అందరూ టీవీల ముందర కూర్చొని ఎదురు చూస్తున్నారు, ఆపంటావేంటి చెప్పు. సారీ అంకల్, ఇప్పుడు మేమందరం పాడబోతున్నాం, మీరు పక్కకు తప్పుకోండి, అది మంచిది. అలా లేకపోతే ఏంటయ్యా తుపాకీ చూపిస్తున్నారు? పాడకూడదు అంతే కదా. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఓరి భగవంతుడా, వాళ్ళు మీ తాతగారిని ఇలా బంధించారేమిట్రా? శివా, నాకు చాలా భయంగా ఉందిరా. మీ తాతయ్య సమస్యలో ఇరుక్కున్నారు, నువ్వే ఎలాగైనా కాపాడాలి. నేను తాతయ్యకి ఏమి జరగనివ్వను బామ్మ. ఫ్రెండ్స్, మనం వెంటనే ఛానల్ ఆఫీస్ కి వెళ్ళాలి. హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. నేను ఈ టీవీ స్టేషన్ కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈ ఊర్లో ఉన్న పోలీసులు, మంత్రులు అందరూ కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. నేను చెప్పింది అర్థమైందా? నాకు 5 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ డేంజరస్ 5 అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. నాకున్న చిన్న కోరిక ఏమిటంటే వాళ్ళని వెంటనే విడుదల చెయ్యాలి. లేదంటే అదేమిటంటే వాళ్ళు జైల్లోంచి జాలీగా బయటకు వచ్చే వరకు మేము మీ ఫ్రెండ్స్ అందరినీ జాలీగా ఉంచబోతున్నాం. అంటే బోరు కొట్టకుండా చెయ్యబోతున్నాం. ఓకే బాయ్స్, లెట్స్ ద మ్యూజిక్ బిగిన్. అరే, నా హార్మోనియాన్ని ఏం చేస్తున్నారు? ఇస్తే నేను పాడతానుగా. కొంచెం సేపు నోరు మూసుకొని మాట్లాడకుండా అక్కడే ఉండాలి. లడ్డూ సింగ్ సార్, వెంటనే ఛానల్ ఆఫీస్కి రండి. ఇక్కడ అందరికీ ప్రమాదం ఉంది. ఛానల్లో ఒకడు భయపెడుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఈ లడ్డూ సింగ్ ఉంటున్న ఏరియాలో ఉండే టీవీ ఛానల్ లోపలికి వచ్చి ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే వాళ్ళని. పోలీసులకే కదా నువ్వు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ. నువ్వు నా పనిని ఎంతో ఈజీగా చేసేసావు. ఎందుకంటే నేనే పాపం పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. హలో ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఎలా ఉన్నారు? మీ సంగతి నేను 50-60 కిలోమీటర్ల అవతల ఉండే తెలుసుకున్నాను. మీరు నా ఫ్రెండ్స్ డేంజరస్ 5 ని వెంటనే విడుదల చెయ్యండి. లడ్డూ సింగ్ నే బెదిరించాలనుకుంటావురా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే ఇంతవరకు ఈ లడ్డూ సింగ్ ని బెదిరించడానికి పుట్టలేదురా. నువ్వు ఏదో 5 మందిని అడుగుతున్నా, ఎవరిని నేను వదిలిపెట్టను. నీకు చేతనైంది నువ్వు చేసుకో. నన్ను చూస్తే నీకేంటి, ఎలా అనిపిస్తున్నాను? లడ్డు సింగ్ గారు, నేను చెప్పేది అసలు మీరు వినిపించుకోవటం లేదేంటి? మన ఇద్దరి మధ్య చిన్న గేమ్. నేను 5 వరకు లెక్క పెడతాను. 5 అయిపోయే లోపల మీరు టక్కని స్టేషన్ కి బయటికి వచ్చేయాలి. లేదంటే బయటికి రావడానికి అవకాశమే ఉండదు. అర్థమైందా? లడ్డూ సింగ్ పోలీస్ స్టేషన్ రా, తెలుసుగా.
నా స్టేషన్ నుంచి ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలని నువ్వు నాకు చెప్పొద్దు. 5 లెక్క పెడతానంటే 5, 10 లెక్క పెట్టుకోబే. ఓకే, అయితే మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. 5, 4. సార్ నాకెందుకో ఈ హనీ జాక్సన్ చెప్పేది చూస్తే అనుమానంగా ఉంది సార్. చాలా డేంజర్ అనుకుంటా. బయటికి వెళ్ళిపోదాం సార్, తర్వాత ఛాన్స్ ఉండదు అనుకుంటాను. 3, 2. సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు రండి సార్. పారిపోతావా? నీ సంగతి చెప్తాను. 1. నా పోలీస్ స్టేషన్ ఎలా ఉంది లడ్డు సింగ్ సార్? నా పేరు మాత్రమే హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లడా? ఈ రోజు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఈ రోజు మా నాయకుడి షో మాత్రమే ఇక్కడ జరుగుతుంది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. గన్ను గన్ను అంటారు. ఇప్పుడు గొడవపడే సమయం లేదు. ఈ గ్యాంగ్ ముందే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఇక్కడికి వచ్చారు. ఎవరినైనా సాయానికి ఇప్పుడు పిలవాలి, లేదంటే మన వేదాస్ నగరం మొత్తానికి హాని జరుగుతుంది. లడ్డు సింగ్ గారు, మీరెక్కడున్నారు? నేను ఇక్కడున్నాను శివ. లడ్డు సింగ్ గారు, మీ గొంతు వినిపిస్తోంది కానీ మీరు కనపడడం లేదు. మీరెక్కడున్నారు? పోలీస్ స్టేషన్ ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను శివ. పోలీస్ స్టేషన్ తెరిచే ఉంది. ఏంటి, ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇప్పుడు కాస్త తగ్గిపోయింది సైజు. ఇదిగో ఇక్కడే ఉన్నాను, కాస్త నెమ్మదిగా రానా. లడ్డు సింగ్ గారు, అసలు ఇది ఎలాంటి పోలీస్ స్టేషన్? ఎందుకు అడుగుతావు? అసలు ఇదంతా ఎలా జరిగింది? హనీ జాక్సన్ గారు మిసైల్ తో నా స్టేషన్ ని నాశనం చేసేసాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న 5 ఖైదుల్ని విడుదల చేయాలంటున్నాడు నాన్న. వాళ్ళని వదిలిపెట్టాను అనుకో, నా ఉద్యోగం పోతుంది. లడ్డు సింగ్ గారు, తను చేసేదాన్ని బట్టి చూస్తుంటే మన వేదా సిటీకి హాని కలుగుతుందని నాకు అనిపిస్తోంది. మనం కొంచెం విచిత్రమైన ప్లాన్ ని వేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరు ఇలా వస్తే నేను మీకు చెప్తాను. ఎందుకు రానిలో పట్టుకున్నారు? నన్ను వదలండి. ఆ పాట మాత్రం బాలేదా? మీరు పాడితే బాగుందా? మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ గా ఉంటుందిరా. ఏమంటారు? ఏం చేస్తున్నారు లడ్డు సింగ్ సార్? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా ఫ్రెండ్స్ 5గురిని జైలు నుంచి తీసుకొచ్చి నాకు జాగ్రత్తగా అప్పగించండి. మీరు వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పే వరకు జరిగేదంతా కూడా లైవ్ గా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ నాకు చూపించాలి. అప్పుడే మీరు మా ఫ్రెండ్స్ అందరినీ ఎక్కడికి తీసుకెళ్లటం లేదని నాకు నమ్మకం కుదురుతుంది. అలాగే నాకు బ్రహ్మాండమైన హెలికాప్టర్ కావాలి. దాంట్లో నేను నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఎగిరిపోతాం.
వెరీ గుడ్ లడ్డు సింగ్. అతి త్వరలో నా వాళ్ళందరూ ఎంతో భద్రంగా నా దగ్గరకు వచ్చి చేరబోతున్నారు.